రాధా, రాధా, కథల గురించి నీ అభిప్రాయమేమి? మీరు నాకేదో కథ చెప్పబోతున్నట్టు కనబడుతున్నది. కథలంటే మాకును ప్రియమే. భ్రమను నిజంగా మార్చినది కథలు మాత్రమే. పాత్రలచే మనం స్వయంగా జీవించకుండానే ఆ జీవితానుభవాన్ని మనకు అందించేవి. నీవు చెప్పినది యథార్థము రాధా. మీరు చెప్పబోతున్న కథ ఏదో తెలియజేయండి. రాధా, ఏ కథకైనా ఆధారం భావోద్వేగం. కాబట్టి ఏ భావనను ఎంచుకునిచున్నావు? ప్రేమే. మరేమించుకుంటాను? ప్రేమ పట్ల నీ ఆసక్తి కొంచెమైనా తగ్గలేదన్నమాట. మీకు తగ్గినదని చెప్పకనే చెప్తున్నారు. మీరు ముందే నిర్ణయించుకొని నన్నెందుకు అడగడము? రాధా, ఇప్పుడు ఆ బొంగమూతి ఎందుకు? ప్రేమ కథే చెప్పెదను. ఎందుకులే స్వామి, మీరు చెప్పదలిచిన కథనే చెప్పండిలే. నేను ప్రేమ కథ చెప్పుటలేదు అని ఎలా భావించుచున్నావు? వాస్తవం కాదందురా. కాదు రాధా. అవును, కాదు. రాధా, నేను చెప్పదలిచిన కథ కూడా ప్రేమ కథయే. కానీ ఆ ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, ఒక వ్యక్తి మధ్య జరిగే ప్రేమ కథ. ఒక వ్యక్తి మధ్యన ప్రేమ ఎలా ఉండును?